రూల్ మరింత కఠినం చేయాలని విజయవాడ పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే విధిస్తున్న జరిమానా రూల్స్ ఈ నెలాఖరు వరకు అమలు కానున్నాయి. మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విజయవాడ నగరంలో హెల్మెట్ జరిమానా మరింత కఠినం చేయనున్నారు. ఇప్పటి వరకు విధిస్తున్న జరిమానాకు ఈ నెలాఖరుకు స్పష్టి చెప్పాలని విజయవాడ పోలీసులు నిర్ణయించారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు మార్చి 1 నుంచి ₹1000 జరిమానా విధించడానికి రంగం సిద్దమవుతోంది. విజయవాడలో డిసెంబర్ 19వ తేదీ నుంచి హెల్మెట్ ధారణపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో జరుగుతున్న మరణాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో పోలీసు అధికారులు దిద్దుబాటు చర్యగా ఈ తనిఖీలకు శ్రీకారం చుట్టారు. విజయవాడలో వరుస తనిఖీలతో ఇప్పటికే వాహనదారుల్లో మార్పు వచ్చింది. పోలీసులు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పరిశీలించినప్పుడు సుమారు 84% మంది హెల్మెట్ ధరిస్తున్నట్టు తేలింది. హెల్మెట్ ధరించని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఇప్పటి వరకు కేవలం ₹135 జరిమానా మాత్రమే విధించేవారు. ఇతర ఉల్లంఘనలు ఉన్నప్పుడు మాత్రం ₹1150 వసూలు చేస్తున్నారు. నామమాత్రపు జరిమానా కావడంతో వాహనదారులు అదే తరహా నిర్లక్ష్యం చూపిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్ల క్రితమే కొత్తగా మోటార్ వెహికల్ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలు హెచ్చుగా ఉన్నాయి. హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారికి ₹1000, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ₹10,000 జరిమానా విధించాల్సి ఉంది. ఈ చట్టాన్ని రవాణా శాఖ అధికారులు మాత్రమే అమలు చేస్తున్నారు. అటు రవాణా శాఖ అధికారులు, ఇటు ట్రాఫిక్ పోలీసులు ఈ పరివాహన్ యాప్ ద్వారా జరిమానాలు విధిస్తున్నారు. జరిమానాలను ఈ యాప్ ద్వారా చెల్లించే అవకాశం వాహనదారులకు ఉంది. హెల్మెట్ లేని వాహనదారులకు రవాణా శాఖ అధికారులు ₹1000 జరిమానా విధిస్తుంటే ట్రాఫిక్ పోలీసులు మాత్రం ₹135 విధిస్తున్నారు. ఇకపై ఈ తేడా లేకుండా ఉండాలని విజయవాడ పోలీసులు నిర్ణయించారు. మార్చి 1 నుంచి ₹1000 జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ జరిమానాను కూడా 90 రోజుల్లోపు చెల్లించాలి. జరిమానా చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం వాహనాలు సీజ్ చేస్తామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. కొత్త జరిమానాలు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నందున వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజయవాడ పోలీసులు విజ్ఞప్తి చేశారు. మోటారు వాహనాల చట్టాన్ని తరచూ ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు.